వృషభ రాశి వారిని మరో 3 రోజులలో అంటే మార్చి 15, 16, 17 తేదీలలో ఈ వ్యక్తులు చావు దెబ్బ కొడతారు. మీకు మరో 3 రోజులలో మీ జీవితంలో ఉన్న ముగ్గురు ద్రోహులు ఎవరో తెలుస్తుంది. వీరి వల్లే మీరు చావు దెబ్బ తింటారు. మరి వారు ఎవరు? వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? వారిని ఎలా గుర్తించాలి? వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాలతో పాటు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారంతా వృషభ రాశికి చెందుతారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది. వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలయందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశులకు కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు గాని తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ఠ ఉంటుంది. వీళ్ళకి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీళ్లలా ఖర్చవుతుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు. ఈ రాశివారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారుగానూ ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించటానికి వెనుకాడని వారుగా ఉంటారు.
ఈ రాశివారి జాతకం ప్రకారం మీ జీవితంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు, మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే, కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెబుతున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరుంటారు, దానికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు. వృషభ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే, ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, ఎందుకిలా చెబుతున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెబుతున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయాల్లో, పూచీకత్తు సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థికపరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడులలోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలిచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు.
అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయడం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వంటి పనులు అస్సలు చేయకండి. వారిచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. మేము చెప్పిన విధంగా ఈ రాశివారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ద్రోహుల నుండి, శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు: ఆడంబరం లేకుండా పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం కలిగి ఉండటం. మనకు ఏమైపోతుందో అని భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బలంగా సిద్ధం చేసుకోండి. నాకు ఏం కాదు అని దృఢంగా నమ్మండి. ఏ ఆడంబరాలు లేని పూజారిని పిలిచి చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజలు చేసుకోండి. గుప్తదానాలు చేయండి. శనివారం నాడు శనిదేవునికి అభిషేకం చేయాలి. శివుడిని పూజించాలి. రుద్రాభిషేకం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాముని నామాన్ని జపించడం. మత విశ్వాసాల ప్రకారం రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడికి ప్రతి మంగళవారం 11 తమలపాకులను స్వామినామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం. స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించడం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలుంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీపైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులవ్వచ్చు, మీరు పని చేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే పదే మీకు సలహాలు ఇవ్వటం,
అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవడం, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం, అలాగే పదే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకుని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకుని వారిచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి ఈ రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచికా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి.